మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అనుష పెండు. ఒకప్పుడు 60 ఏళ్ల వయసు పైబడిన వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు అనే సమస్య వస్తూ ఉండేది. కానీ ఈ మధ్య కాలంలో 30 ఏళ్ల వయసు వాళ్ళు, 20 ఏళ్ల వయసు వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు అంటూ ఉన్నారు. సో ఈ మోకాళ్ళ నొప్పులు రావడానికి గల కారణాలు ఏంటి? ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ రాజ్యలక్ష్మి గారు, ఎండి ఆయుర్వేద. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అనుష. డాక్టర్ గారు, మాకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, మెట్లు ఎక్కలేకపోతున్నాము, బాగా కరకర సౌండ్ వస్తుంది అని చెప్తూ ఉంటారు కదా. ఈ కీళ్ళ నొప్పులు రావడానికి గల కారణాలు ఏముంటాయి? సో కీళ్ళ నొప్పులు రావడానికి అనుష మనకి ముఖ్యంగా తీసుకుంటే మన లైఫ్ స్టైల్ అనమాట. సో ఎక్కువసేపు మన జాయింట్స్ని ఎక్కువగా యూజ్ చేయడము, ఎక్కువగా మనము ఎగ్జర్షన్కి లోన్ అవ్వడం, అంటే ఎక్కువసేపు నడవడము, ఎక్కువసేపు నుంచోవడము, పరిగెత్తడము, బియాండ్ మన ఎనర్జీ కంటే ఎక్కువ పనులు చేయడం వల్ల కూడా మనకి జాయింట్స్ వస్తుంటాయి. కొన్ని ఇంజురీస్ వల్ల, కొన్ని ఇన్ఫ్లమేషన్స్ వల్ల, వీటి వల్ల మనకి జాయింట్ పెయిన్స్ వస్తూ ఉంటాయి అనమాట. మనం తీసుకునే ముఖ్యంగా ఆహారం అయితే ఏంటి, లైఫ్ స్టైల్ అయితే ఏంటి, వీటి వల్ల మనకు ముఖ్యంగా జాయింట్ పెయిన్స్ అనేవి వస్తూ ఉంటాయి అనమాట. ఓకే, ఎక్కువ లేడీస్ లోనే చూస్తూ ఉంటాం ఈ నీ పెయిన్స్ అనేవి. వాళ్ళల్లోనే ఎందుకు ఎక్కువ వస్తుందంటారు? ముఖ్యంగా ఆడవాళ్ళలో ఎందుకు నీ పెయిన్స్ అంటే ముఖ్యంగా వాళ్ళ లైఫ్ స్టైల్ అనమాట. ఎక్కువగా ఆడవాళ్ళకి కింద కూర్చోవడము, ఎక్కువగా పనులు చేయడము, ఎక్కువగా జాయింట్స్ ఎక్కువ వాడుతూ ఉంటారు కదా, ఎక్కువ పనులు, ఇంటి పనులు చేయడము, అవి చేయడం వల్ల కూడా వాళ్ళకి జాయింట్ పెయిన్స్ తొందరగా వచ్చే అవకాశం ఉందన్నమాట. అంతేకాకుండా వాళ్ళలో రెగ్యులర్గా కొన్ని డెఫిషియన్సీస్ కూడా ఉంటాయి ఫీమేల్స్లో. సో కాల్షియం డెఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది. డ్యూ టు మెన్స్ట్రువల్ ఫ్లో రెగ్యులర్గా అవ్వడం వల్ల వాళ్ళకి కాల్షియం డెఫిషియన్సీ కొంత ఉండడం వల్ల, వీటి వల్ల కూడా సరైన ఆహారం, పోషకాహారం తీసుకోకపోవడం వల్ల కూడా ఫీమేల్స్లో మనకు ఎక్కువగా ఈ జాయింట్ పెయిన్స్ అనేటివి చూస్తూ ఉంటాం అనమాట. మరి నీ పెయిన్స్ రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో నీ పెయిన్స్ రాకుండా ఉండాలంటే ముఖ్యంగా మనము రెస్ట్ అనేది కొంత ఇంపార్టెంట్. ప్రతి పనికి మధ్యలో మనకి కొంత రెస్ట్ అనేది చాలా అవసరం అనమాట. సో మనకి బాగా ఇప్పుడు ఎనర్జెటిక్గా ఉన్నామని ఎక్కువ పనులు చేసేయడం, అంటే జాయింట్స్ని ఎక్కువ యూజ్ చేయడము, ఇలాంటి పనులు కొంతవరకు తగ్గించుకుంటే మంచిది. దాంతోపాటు పోషకాహారం, ముఖ్యంగా అన్ని ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు అన్నీ రెగ్యులర్గా తీసుకోవడం వల్ల కూడా మనకి పోషకాహారం కరెక్ట్గా తీసుకోవడం వల్ల కూడా జాయింట్ పెయిన్స్ కొంతవరకు మనము అవాయిడ్ చేయొచ్చు అనమాట. అంతేకాకుండా ఇంజురీస్ అవాయిడ్ చేయడము, అంటే ఏమైనా ఇంజురీస్ తగలకుండా జాగ్రత్తగా ఉండడము, ఇలాంటివి కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కూడా జాయింట్ పెయిన్స్ మనం అవాయిడ్ చేయొచ్చు అనమాట. కొంతమందికి మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్లకుండానే నాకు నొప్పులు ఉన్నాయని చెప్పేసి ఫార్మసీలో ఉన్న పెయిన్ కిల్లర్స్ తెచ్చుకొని వాడుతూ ఉంటారు. మరి అలా వాడడం కరెక్ట్ అంటారా? అలా వాడడం కరెక్ట్ కాదు అనుష. ఎందుకంటే అన్ని మందులు అందరికీ సరిపోవు అనమాట. సో దానివల్ల కొన్ని కాంప్లికేషన్స్ రావచ్చు. ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల కొంత గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లము, కొన్ని అదర్ ఇష్యూస్ లాంగ్ రన్లో వాడడం వల్ల అదర్ ఇష్యూస్ కూడా వాళ్ళకి ఉండొచ్చు అనమాట. సో అందుకని మనం పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా మనము, అంటే ఆ రూట్ కాజ్ అంటే ఎందుకు వస్తుంది మనకి, అంటే జాయింట్ పెయిన్ చాలా రకాలుగా రావచ్చు అనమాట మనకు. సో మనకి ఇన్ఫ్లమేషన్ వల్ల రావచ్చు, లైక్ రొమటాయిడ్ ఆర్థరైటిస్, ఇట్స్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అనమాట. సో మన ఇమ్యూనిటీ మన మీద అగైనెస్ట్గా వర్క్ చేయడం వల్ల రొమటాయిడ్ ఆర్థరైటిస్ వస్తుంది. మనకి డీజనరేటివ్ జాయింట్ డిజార్డర్ అంటే మనకి ఆస్టియో ఆర్థరైటిస్, అంటే ఏజ్ వల్ల ఏజ్డ్ పీపుల్లో రావడము. ఇప్పుడైతే మనము కొంత చిన్న ఏజ్ నుంచే చూస్తున్నాం అనమాట. అవి అరిగిపోవడం వల్ల, అంటే ఆ కార్టిలేజ్ టిష్యూ, మనకి బోన్కి మధ్యలో ఆ కార్టిలేజ్ టిష్యూ అనేది కొంచెం టేర్ అవ్వడం వల్ల కూడా ఈ నొప్పులు అనేటివి వస్తూ ఉంటాయి అనమాట. కొన్ని కొలాజన్ డిసీజెస్లో, అంటే ఆ కార్టిలేజ్లో ఉండే యాక్టివ్ మెటీరియల్ కొలాజన్ ఇన్సఫిషియన్సీ వల్ల కూడా మనకు ఈ జాయింట్ పెయిన్స్ అంటూ వస్తూ ఉంటాయి అనమాట. ఇంకోటి లూపస్ ఎరిథెమాటిస్ అని, దాంట్లో కూడా మనకి ఈ జాయింట్ పెయిన్స్ వస్తూ ఉంటాయి అనమాట. చాలా రకాలుగా ఈ జాయింట్ పెయిన్స్ అనేటివి. ఇంకోటి ఏంటంటే గౌటీ ఆర్థరైటిస్, యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల కూడా అవి జాయింట్స్లో క్రిస్టల్ లాగా ఫామ్ అయ్యి కూడా మనకి జాయింట్ పెయిన్స్ వస్తూ ఉంటాయి అనమాట. సో ఇన్ని రకాలుగా ఉంటాయి జాయింట్ పెయిన్స్. జాయింట్ పెయిన్ అంటే ఓన్లీ ఈ డీజనరేటివే మనం తీసుకునే దానికి లేదు, ఆ రూట్ కాజ్ని గమనించాలి, ఎందుకు జాయింట్ పెయిన్ వస్తుంది. సో ఆ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఒకదానికి ఉండే ట్రీట్మెంట్ ఇంకో దానికి పనిచేయదు అనమాట. ప్రతి ఆర్థరైటిస్ కి ఒక స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఉంటుంది ఆయుర్వేదంలో. డాక్టర్ గారు, మరి ఆయుర్వేదంలో తగిన చికిత్స ఏముంది నీ పెయిన్స్ కి? అన్నిటికీ, అంటే ప్రతి ఆర్థరైటిస్కి ఒక డిఫరెంట్ ఒక వెర్సటైల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి అనమాట ఆయుర్వేదంలో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఆస్టియో ఆర్థరైటిస్తో వచ్చారు మనకి, వాళ్ళ ఏజ్ని కన్సిడర్ చేసి, వాళ్ళ ప్రకృతిని కన్సిడర్ చేసి, ఎంతవరకు వాళ్ళకి డీజనరేషన్ ఉంది త్రూ ఎక్స్రేస్ అవి చూసుకోవడం వల్ల మనకి అర్థమవుతుంది అనమాట. దాని ప్రకారం వాళ్ళకి బ్రహ్మణ చికిత్స, అంటే ఆ బోన్ టిష్యూ రీజనరేట్ అయ్యేదానికి
కొన్ని మెడికేషన్స్, ఆ పెయిన్ అండ్ స్టిఫ్నెస్ ఉంటుంది అనమాట. మెయిన్గా ఈ మూమెంట్స్ అనేటివి రెస్ట్రిక్ట్ అవుతాయి, వాటికి సంబంధించిన మెడిసిన్స్. ముఖ్యంగా ఈ జాయింట్ పెయిన్స్ అనేది వాత రిలేట్ తో ఉంటాయన్నమాట. వాతాతృతే నాస్తి రుజ అంటారు. అంటే ఎక్కడ వాతం ఉంటుందో అక్కడ పెయిన్ కంపల్సరీ ఉంటుందన్నమాట. ఏ ఆర్థరైటిస్ అయినా వాతంతో ముడిపడి ఉంటుంది కాబట్టి, సో ఇది ఆయుర్వేదిక్ కాన్సెప్ట్. ఆ వాతానికి చికిత్సలు ఉంటాయి ముందు. అంటే అక్కడ వేసే ఆ బ్రహ్మణకరమైన ఆయిల్స్ అయితే ఏంటి, ఎక్స్టర్నల్గా అప్లై చేసే జాయింట్కి కొన్ని లేపాలు, అంటే కొన్ని మెడికేటెడ్ హెర్బ్స్ పేస్ట్ అయితే అప్లై చేయడం అయితే ఏంటి, ఇలాంటివి మనకి ఆస్టియో ఆర్థరైటిస్లో ఉంటాయన్నమాట. అంటే దానికి సంబంధించిన డైట్ ఇవ్వడం అయితే. సో కమింగ్ టు రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఆమవాతం అంటాం ఆయుర్వేదంలో. దీంట్లో ముఖ్యంగా ఆమానికి చికిత్స. అంటే ఆమం అనేది ఇక్కడ మెయిన్ కల్ప్రిట్ అనమాట. ఈ ఆమం అనేది జాయింట్స్లో లోడ్ అయ్యి మనకి ఈ ఆమవాతం అనే దాన్ని కాజ్ చేస్తుంది అనమాట. సో దీంట్లో మనము మెయిన్గా ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ ఎంత ఉన్నాయో కూడా మనం బ్లడ్ పారామీటర్స్లో సిరియాక్టివ్ ప్రోటీన్, ఈఎస్ఆర్, ఆర్ఏ ఫ్యాక్టర్ లాంటివి తీసుకొని దాని ప్రకారం అవి ఎంత ఉన్నాయి, ఇక్కడ ఆయుర్వేద కాన్సెప్ట్లో మనకి వాళ్ళ లక్షణాలు ఏమున్నాయి, వాపు ఉందా, ఎలా ఉన్నాయి, స్మాలర్ జాయింట్స్ ముఖ్యంగా ఎఫెక్ట్ అవుతాయి, దాన్ని బట్టి కూడా మనం చికిత్సలు చేస్తూ ఉంటాం అన్నమాట. ఓకే. చాలా మంది అంటూ ఉంటారు కదా, ఇప్పుడు ఉప్పు తినడం వల్ల, దుంపలు తినడం వల్ల మాకు కీళ్ళ నొప్పులు వస్తున్నాయి, నడవలేకపోతున్నామని. ఇది నిజమేనా డాక్టర్ గారు? సో ఉప్పు తినడం వల్ల కీళ్ళ నొప్పులు అయితే జనరల్గా రావు. సో ఉప్పు ఏంటంటే మనకి బాడీలో వాటర్ రీటెన్షన్ పెంచుతుంది, అంటే వాటర్ సరిగ్గా ఫ్లష్ అవ్వకుండా చేస్తుంది. సో ఎక్సెసివ్ వాటర్ అనేది మన బాడీలో పేరుకోవడం వల్ల ఏంటంటే మనకు కొంత వెయిట్ అనేది పెరుగుతాం, ఎక్కువ ఉప్పు తీసుకోవడం. సో మనకి మోకాళ్ళు అనేటివి, ముఖ్యంగా జాయింట్ పెయిన్స్ అంటే మనం మోకాళ్ళ నొప్పుల కిందనే కన్సిడర్ చేస్తాం. మనకి వెయిట్ బేరింగ్ జాయింట్స్ అంటారు మనం, నీ జాయింట్స్. సో దీనివల్ల ఏంటంటే ఎక్కువ వెయిట్ ఉండడం వల్ల మోకాళ్ళ మీద బరువు పడి కొంత నొప్పి రావచ్చు, కానీ ఉప్పు వల్లనే జాయింట్ పెయిన్స్ వచ్చాయి అనేది తప్పు అనమాట. మరి బంగాళదుంపలు, ఇవి దుంపలు తింటే కూడా వస్తాయి అంటారు కదా. సో ముఖ్యంగా మనం కూడా ఆయుర్వేదంలో కూడా ఈ వాత సంబంధ డిసీజెస్ లో ట్యూబర్స్ అనేటివి అవాయిడ్ చేస్తాం అనమాట. ముఖ్యంగా బంగాళదుంపలు లాంటివి, అంటే అండర్ గ్రౌండ్ పెరిగేటివన్నీ ట్యూబర్స్ అవాయిడ్ చేస్తూ ఉంటాము. సో ఇవేంటంటే వాతాన్ని పెంచుతాయి. ఇందాక మనం అనుకున్నట్టు వాతం వల్ల నొప్పి వస్తుంది కాబట్టి ఈ వాత ప్రమోటింగ్ వెజిటేబుల్స్ అయితే ఏమి, ఆహార పదార్థాలు అయితే ఏమి, మనము ఖచ్చితంగా వాటిని స్టాప్ చేయమని చెప్తామన్నమాట. నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకుంటే బాగుంటుంది? సో నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు అన్ని ఆహారాలు, అంటే ముఖ్యంగా హెల్దీ డైట్స్ వాళ్ళు తీసుకోవచ్చు అనమాట. పల్సెస్, సిరియల్స్ అన్ని రకాలు వాళ్ళు తీసుకోవచ్చు, అన్ని ధాన్యాలు తీసుకోవచ్చు. ముఖ్యంగా తీసుకోకూడని ధాన్యంలో ఈ బ్లాక్ గ్రామ్ ఒకటి అవాయిడ్ చేస్తే మంచిది అనమాట. అంటే మన ఉద్దిపప్పు, మినప్పప్పు అంటాం కదా, ఇది కొంతవరకు అవాయిడ్ చేస్తే మంచిది. ఇది కొంత ఆమా ప్రొడ్యూసింగ్ ఇది ఉంటుంది కాబట్టి దీనికి టాక్సిక్ మెటీరియల్ ఫామ్ అవుతుంది కాబట్టి ఈ బ్లాక్ గ్రామ్ అనేది మనము కొంతవరకు అవాయిడ్ చేయమని చెప్తామన్నమాట. వీళ్ళకు పచ్చ పెసలు, నువ్వులు, శుంఠి ఇవన్నీ చాలా మంచి ఆహార పదార్థాలు అనమాట. సో ఇలాంటివన్నీ వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇంకొక ముఖ్యమైన ఆహార పదార్థం ఏంటంటే మనం రెగ్యులర్గా యూజ్ చేసే మన కిచెన్లో దొరికే స్పైస్ అదేంటంటే మన పసుపు అనమాట. సో పసుపు వచ్చి బెస్ట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ అనమాట. అంటే మన ఈ బాడీలో జాయింట్లో ఉండే ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. సేమ్ టైము పసుపులో ఉండే కర్క్యూమిన్ అనే పదార్థము మన పెయిన్ కిల్లింగ్, అంటే అనాల్జెసిక్ ప్రాపర్టీ ఉంటుందన్నమాట. మనకు నొప్పి అనేది తగ్గించే గుణం పసుపులో ఉంది. కాబట్టి ఎవరైనా సివియర్ పెయిన్స్తో ఇబ్బంది పడే వాళ్ళు యాజ్ ఏ హోమ్ రెమెడీ ఒక 150 ml లూక్వామ్ వాటర్లో ఒక 3 grams పసుపు కలుపుకొని తాగడం వల్ల రెగ్యులర్గా ఒక 1 week 10 daysలో వాళ్ళకి చాలా వరకు ఉపయుక్తంగా, అంటే నొప్పి నుంచి అండ్ ఆ ఇన్ఫ్లమేషన్ నుంచి రిలీఫ్ లభిస్తుంది అనమాట. అంతేకాకుండా పసుపును మనం ఎక్స్టర్నల్గా కూడా జాయింట్ మీద ఎక్కువ నొప్పి, వాపు ఉన్నప్పుడు ఎక్స్టర్నల్గా కూడా మనము పసుపు అప్లై చేయొచ్చు. ఒకవేళ డ్రైనెస్ ఉన్నప్పుడు, అంటే డ్రైనెస్ అంటే జాయింట్ సౌండ్ చేస్తుంటాయి నడిచినప్పుడు, అలాంటి టైప్లో డ్రైనెస్ అనేది కూడా అసోసియేట్ అయి ఉంటుంది అనమాట. అంటే లోపల ఉండే ఆ టిష్యూస్ డ్రైన్ అయి ఉంటాయి కాబట్టి అలాంటి వాళ్ళు మస్టర్డ్ ఆయిల్, అంటే మన నువ్వుల నూనెలో కొంత గోరువెచ్చగా చేసి అందులో ఒక స్పూన్ పసుపు వేసి ఎక్స్టర్నల్గా కూడా ఆ నువ్వుల నూనె పసుపు మిశ్రమాన్ని ఎక్స్టర్నల్గా జాయింట్స్లో అప్లై చేయడం వల్ల కూడా పెయిన్ అనేది చాలా వరకు రిలీఫ్ వస్తుంది అనమాట వాళ్ళకి. డాక్టర్ గారు, బయట మార్కెట్లో మనకి బామ్స్ దొరుకుతూ ఉంటాయి కదా, అవి అప్లై చేసుకుంటూ ఉంటారు. అవి కాకుండా మనకి ఆయుర్వేదంలో ఎక్స్టర్నల్గా అప్లై చేసుకోవడానికి ఏమన్నా మెడిసిన్ ఉందంటారా? చాలా ఉన్నాయి అనుష. మనకి ఎక్స్టర్నల్గా అప్లై చేసే ఆయిల్స్ అయితే, ఎక్స్టర్నల్గా అప్లై చేసే లేపాలు, అంటే మనము ఆ పైన వేసే పేస్ట్లు చాలా రకాలుగా ఉంటాయన్నమాట. అవి చూసుకోవాలి మనం. వాపు ఎక్కువ ఉన్నప్పుడు, అంటే కొన్ని డీజనరేటివ్ కండిషన్స్లో వాడే ఆయిల్స్ ఉంటాయి, రుమటాయిడ్ ఆర్థరైటిస్ టైప్లో వాడే ఆయిల్స్ ఉంటాయి, మనకి గౌటీ ఆర్థరైటిస్లో వాడేదానికి, అంటే అన్నిటికీ డిస్టింక్టివ్
ఆయిల్స్ ఉంటాయి అన్నమాట. డిసీజ్ కి బట్టి ఉంటాయి. డిసీజ్ని బట్టి ఉంటాయి అనమాట. ఇంటర్నల్ మెడికేషన్తో పాటు మనం బాహ్యంగా కూడా రెగ్యులర్గా చేస్తూ ఉంటాం అనమాట. ఒకవేళ నొప్పి సివియర్గా ఉన్నప్పుడు కొన్ని పంచకర్మలు కూడా చేస్తూ ఉంటాం. అంటే లోకల్గా ఒక ఆయిల్ పూలింగ్, అంటే ఏ జాయింట్లో నొప్పి ఉంటుందో జానుబస్తి అని అక్కడ ఆ 2 జాయింట్స్లో ఒక ఆయిల్ పూలింగ్ ఏర్పాటు చేస్తాం అనమాట. అది 30 to 45 minutes ఒక కాన్స్టెంట్ టెంపరేచర్లో ఆయిల్ వేస్తూ ఉండడం వల్ల కూడా చాలా వరకు వాళ్ళకు రిలీఫ్ ఉండి స్టిఫ్నెస్ తగ్గి ఈజీ మూమెంట్స్ ఉంటాయి అన్నమాట జాయింట్స్. ఓకే, చూసారు కదండి, నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఎలాంటి ఆహారం తీసుకోవాలో డాక్టర్ గారు చక్కగా వివరించారు. తిరిగి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.